నమ్ముతున్నాను. అద్భుతములు అద్భుతములు చేసేదను, నీ తోడున్నానంటివి. నా ప్రజల ఎదుట నీవు హెచ్చింప చేసెదవు. నా ప్రజల ఎదుట నీవు హెచ్చింప చేసెదవు. రూఢిగా నమ్ముచున్నాను, హెచ్చింప చేసెదవు. నేరూఢిగా నమ్ముచున్నాను, హెచ్చింప చేసెదవు. యేసయ్యా, యేసయ్యా, నా దైవం నీవేనయ్యా. యేసయ్యా, నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసేదవు. ఇప్పుడున్న వాటి కంటే వెయ్యి రెట్లు చేసేదవు. ఆకాశ తారవలే భూమిలో ప్రకాశించును. నే ఆకాశ తారవలే భూమిలో ప్రకాశించును. రూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశించును. నేరూఢిగా నమ్ముచున్నాను, భూమిలో ప్రకాశించును. యేసయ్యా, యేసయ్యా, నా దైవం నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా దైవం నీవేనయ్యా. వాటి వాటి కాలమున అన్నిటినీ అతి మనోహరముగా చేయువాడా. వాటి వాటి కాలమున
ఆకాశ తారవలే భువిలో ప్రకాశింతును. నే ఆకాశ తారవలే భువిలో ప్రకాశింతును. ఆకాశ తారవలే భువిలో ప్రకాశింతును. ఆకాశ తారవలే భువిలో ప్రకాశింతును. సత్క్రియలను ఆరంభించెను, ఎటునైనా చేసి ముగించును. నే సత్క్రియను ఆరంభించెను, ఎటులైనా చేసి ముగించును. యేసయ్యా యేసయ్యా నా దైవం నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా తండ్రివి నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నా తండ్రివి నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా నాకున్నదంతా నీవేనయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా. యేసయ్యా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా. ఆరాధన 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 నా దేవా ఆరాధన 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 నా తండ్రి ఆరాధన 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 నా గొప్ప తండ్రి ఆరాధన ఆరాధన నీకే 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 ఆరాధన ఆరాధన. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధురానికి వందనాలయ్యా. గొప్ప దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. ఆశ్చర్యకార్యాలు చేయవాడానికి వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభు. అయ్యా వాటి వాటి కాలమున ప్రభు అన్నిటినీ ప్రభు ఫలింప చేయగల దేవా, మమ్మల్ని కూడా ఫలింప చేయగల దేవుడిని ప్రభు నీ వైపు చూస్తూ ఆశతోని సన్నిధికి వచ్చామయ్యా. ఫలింపు చేయువాడ మమ్మల్ని ఫలింప చేయండి తండ్రి ప్రభు. మమ్మల్ని ఒక్కసారి కరుణించండి ప్రభు. నైనా నీకు వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభు. నీవే మా దేవుడు అని ప్రభు, నీ వైపే ఆశ పెట్టుకుని తండ్రి ప్రభు, నీ మీద తండ్రి ప్రభు ఆనుకుని తండ్రి ప్రభు నీ మందిరానికి వచ్చామయ్యా. వచ్చిన మమ్మల్ని అందరినీ సిగ్గుపడ నీకే తండ్రి ప్రభు. మేలులతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాం ప్రభు. దీవెలతో నింపమని కోరుకుంటున్నాం ప్రభు. నీ కృపతో మమ్మల్ని వర్ధిల్లింపచేయమని కోరుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఇప్పుడున్న మా పరిస్థితి అయిన ప్రభు, ఎలా ఉన్న తండ్రి అయినా, ఏ స్థితిలో ఉన్న తండ్రి ప్రభు, మేమైతే నమ్ముచున్నాం తండ్రి ప్రభు. మమ్మల్ని హెచ్చింప చేయగల దేవుడు నీవని అయ్యా మేము నమ్ముచున్నామయ్యా. రూఢిగా నమ్ముచున్నాం తండ్రి ప్రభు. అయ్యా మమ్మల్ని ఆకాశ తారల వల్ల హెచ్చింప చేయగల దేవుడు నీవు తండ్రి ప్రభు. అయ్యా అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు నమ్ముచున్నాం తండ్రి అయిన ప్రభు. మా ప్రతి పరిస్థితి అయ్యా అయ్యా బాగు చేయండి అయ్యా.
అయ్యా మా కుటుంబాన్ని కట్టండి ప్రభువా, మీరే కృప చూపండి అయ్యా. మా సంఘాలను వృద్ధి చేయండి అయ్యా, మీరే కృప చూపండి దేవా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. సమస్తము సాధ్యం చేయగల దేవుడు నీవు తండ్రి ప్రభువా. అయ్యా మీరు కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా. అయ్యా 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 నా తండ్రి ప్రభు, వంగని ప్రతి మోకాల్ని ఎదుట వంగి స్తుతించిన ప్రతి నాలుగుని స్తుతించుదన్నగా తండ్రి ప్రభు. ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద తొడుగురండి నాయన. మాట వినని ప్రజలు ప్రభు, లోబడని ప్రజలు ప్రభు, వీరికి శ్రమ కలగకుండా తండ్రి ప్రభు, శ్రమ నుండి తప్పించమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా అగ్నిగుండం తప్పించమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా మీరు కృప చూపండి దేవా. అయ్యా మీరు కృప చూపండి అయ్యా. ఈ సత్యవాక్యం వినబడుచుండగా తండ్రి ప్రభు, విననేరి తండ్రి ప్రభు నాయన, వారి చెవులు మూయబడి ఉన్నాయి తండ్రి ప్రభు. అపవాది తండ్రి ప్రభు వారి చెవులు మూసి ఉన్నాడు నాయన ప్రభు. వారి హృదయాన్ని కఠినపరిచినాడు తండ్రి ప్రభు. అయ్యా నీ వాక్యం వెలుగున తోడిన తండ్రి ప్రభు, వెలుగలిగినట్టే తండ్రి నాయన ప్రభు. నీ దాసుడు ప్రభు నీ పక్షం నిలబడుతున్నాను, నీ వాక్యాన్ని విత్తుతుండగా తండ్రి నాయన ప్రభు. ప్రతి ఒక్కరి హృదయాలు తెరబడలకు సహాయం చేయండి ప్రభు. వినట్లుగా వాళ్ళ చెవులు తెరమని కోరుకుంటుందని ప్రభు. పరిశుద్ధాత్మ దేవాన్ని శక్తితో నా తండ్రి ప్రభు ఈ ప్రాంతం నింపమని కోరుకుంటున్నాం ప్రభు. మీరు సహాయం చేయండి అయ్యా. వీరి కృప చూపండి నాయన ప్రభు. గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు ఈ ప్రాంతంలో రగిలింపచేయమని కోరుకుంటున్నాను ప్రభు. అనేక ఆత్మలు మీరు తోడుగు రమ్మని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు అయ్యా. ఏ ఒక్క ఆత్మలో అయినా నశించుకోండి నీకు ఇష్టం లేదండి ప్రభు. అయ్యా నశించిపోతున్న వాని కొరకు ఆయన ప్రభు, వెతికి రక్షించు ప్రభు. ప్రభువా నీవు ఈ లోకానికి వచ్చావు తండ్రి ప్రభు. ఈ ప్రాంతాన్ని కాపాడండి అయ్యా. అయ్యా ఈ పట్టణాన్ని కాపాడండి ప్రభు. అనేక ఆత్మలు ప్రభు సంఘాన్ని నడిపించమని కోరుకుంటున్నాం ప్రభు. మీరే కృప చూపండి దేవా. మీరే మార్గాలు తెరవండి తండ్రి ప్రభు. మీరే సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు వందనాలు అయ్యా. ఇంతవరకు తండ్రి ప్రభు 10 మాసాలు మీరు కాచి కాపాడారు ప్రభు. 11వ మాసంలో సగం దినాలు అయిపోయినాయి తండ్రి ప్రభు. ఇంకన తండ్రి ప్రభుత్వనైనా నీ మాట విని లోబడిన మనుషులు ఎంతోమంది ఉన్నారయ్యా. వారందరినీ మీరు నడిపించమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా 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 నూతన సంవత్సరం వచ్చే లేపుతుంది ప్రభు. ఈ మందిరం ప్రభు నీ ఆత్మను నింపబడేలా సహాయం చేయండి అయ్యా. అనేక ఆత్మలు నడిపించమని కోరుకుంటున్నాం ప్రభు. మీరు మార్గాలు తెరవండి అయ్యా. మీరు కృప చూపండి దేవానికి స్తోత్రాలు వందనాలు అయ్యా. వచ్చిన బిడ్డలందరిని దర్శించండి అయ్యా. వారందరిని దీవించండి అయ్యా, బలపరచండి అయ్యా. అయ్యా 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 వారికి ఆయన ప్రభు, వారి కార్చిన కన్నీరు తండ్రి ప్రభు నీ కవిల్లో దాచున్నాయి తండ్రి ప్రభు దేవా. వాటన్నిటికీ ప్రభు ప్రత్యుత్తరించే దేవుడు నీవని నమ్మొచ్చున్నావు తండ్రి ప్రభు. బిడ్డలందరిని దర్శించండి ప్రభు. అయ్యా ఆదరించండి ప్రభు. ఓదార్చమని కోరుకుంటున్నాం ప్రభు. నీ కృప ఆయన వారి తోడుగా ఉంచండి అయ్యా. వారిని ప్రభు నాయన వారందరినీ ఆయన ప్రభు దర్శించండి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహింపరచబడ్డారు రాజా. దేవా నాయన ఆరాధన మీరు మహింపరచబడ్డారు రాజా. అయ్యా వర్తమాలకు మీ సహాయం ఆయన ప్రభు మీ దాసులు ఉంచమని కోరుకుంటున్నాం ప్రభు. మీ దాసుని బలపరచండి అయ్యా. ఉదయకాలం అంతా ప్రభు మీ దాసులు తోడేవండి. మీరు నడిపించుకుంటూ వచ్చిన రీతిని బట్టి స్తోత్రాలు వందనాలు అయ్యా. మీ దాసుని ప్రభు మధ్యాహ్న కాలం మీరు బలపరిచి అయ్యా ఉదయకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం ప్రభు మీరు నిలబెట్టి వాడుకునే రీతికి స్తోత్రాలు అయ్యా. ఇప్పుడు మీరు బలపరచండి, మీరు వాడుకోండి అయ్యా. మీరే తండ్రి ప్రభు నోటి నుంచి వచ్చే ప్రతి మాట తన ప్రభు మేమంతా బలపరచబడి తండ్రి ప్రభు మీలతో తండ్రి ప్రభు నింపబడి మాటల ప్రభు ఆదరించే మాటల ప్రభుత్వం ఆయన దాసును ఉంచి బలపరచమని కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రం అర్పిస్తూ క్రీస్తు వారి అడుచున్నాము తండ్రి. 145వ కీర్తన దుర్గా వచ్చి చదువుతుండగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుదాం. 145వ కీర్తన దుర్గా వచ్చి చదువుతుండగా ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుదాం. అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. 145వ కీర్తన ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. రాజు అయిన నా దేవ, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యమును నేను ధ్యానించెదను. నీ మహాదయాళుత్వమును గుర్చిన కీర్తన వారు ప్రకటించెదరు, నీ నీతిని గుర్చి వారు గానము చేసెదరు.
యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవారు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేసిను. నా నోరును యెహోవాకు స్తోత్రము చేసి శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామము నిత్యము సన్నతించుదురుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును. హల్లెలూయా. మన మధ్యన త్యాగరాజయ్య గారు ఉన్నారు. ఒక 15 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాల వరకు అయ్యగారు చిన్న వాక్యం చెప్పాలని ఆహ్వానిస్తున్నాం. ప్రభు పేరిట చేరు వచ్చిన వారందరికీ వందనాలు. మరి ముఖ్యంగా దైవజనులు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొద్ది సమయము దేవుని వాక్యము ధ్యానిద్దాం. నవంబర్ 14వ తేదీ ఎవరికి ప్రత్యేకించబడింది? పిల్లలకి. అది చిన్నపిల్లల దినం. చిల్డ్రన్స్ డే అంటే పిల్లల దినం అంటే అంత బాగోదు, అందుకే చిల్డ్రన్స్ డేనే అది. చిల్డ్రన్ అనగానే ఏమి గుర్తు వస్తుంది? ఆడపిల్ల, మగపిల్లోడు, స్పెసిఫిక్గా ఆ దేవాది దేవుడు కుమారులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కుమార్తెలకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చారు. కొంత ట్రాన్స్లేషను ఇంగ్లీష్లో నుంచి తెలుగులో చేసినప్పుడు ఎక్కువగా కుమారులనే ఉంది. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనేది. అదే ఇంగ్లీష్ లో ఏముందంటే చిల్డ్రన్ అని ఉంది. కాబట్టి ఆ కుమార్తెలు అనే పదము ఈ జీవ గ్రంథంలో 384 సార్లు ఉంది. చాలా శ్రేష్టమైనది మాటలు. కాబట్టి మన దేవుడు పక్షపాతి కాదు. పురుషుల్ని ఎంతగా చూపించబడినా స్త్రీలకు కూడా అంతగానే ధన్యత ఇచ్చి తన కృపను చూపించారు. కాబట్టి పిల్లల దినం, ఈ యొక్క బాలుర దినోత్సవం సందర్భముగా దేవుడు బాలికలను ఎంతగా హెచ్చించారు, ఎంతగా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచారు. కొన్ని మాటలు జీవగ్రంథం నుండి మనము నేర్చుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం దయచేసి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 27. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించడానికి. చాలు. ఇక్కడ చూడండి, పరలోక తండ్రి నిలబడుతున్నాను, కృప చూపించండి, శక్తి బలం దయచేయండి, నా నోట చెడ్డ మాటలు
కార్యాలను బట్టి మీకు స్తోత్రం. ప్రయాణాల్లో నెమ్మది అనుగ్రహిస్తూ కాపుదల అనుగ్రహించమని, శక్తి బలం దయచేయమని, దేవా దైవజనుడు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ ప్రాంతాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని, తోడుగా ఉండి నడిపించమని, నేను నిలబడుతుండగా నాకు తోడుగా ఉండమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, చక్కటి మాట అది. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు, స్త్రీగాను పురుషులుగాను. కాబట్టి స్త్రీ పురుషులుగా ఆ దేవాది దేవుడు సృజించాడు. ఇక్కడ పిల్లలను కూడా చిన్న ఆడపిల్లలుగాను మగ పిల్లలుగాను ఆయన సృజించారు. మరి ముఖ్యంగా ఈ యొక్క దేవుడి స్వరూపములంటే ఆడపిల్లని ఎట్లాగంటే అది కాదు, ఆయన స్వరూపములో మనందరినీ తీసుకొచ్చారు. కొంతమందిని ఆడపిల్లలుగాను కొంతమందిని పురుషులుగా ఆయన సృజించారు. భేదం లేదు, అందరూ దేవుని చేత సృజించబడిన వారు. కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. దేవుడు కార్యాలు తన బిడ్డల ద్వారా జరిగించాలని కోరుకుంటున్నాడు. మన సృష్టిలో దేవుడు నీ ఎడల నా ఎడల ఆయనకున్న తలంపులు గొప్పవి. ఆయనను అనుసరించేవారుగా ఉండాలి, ఆయన ప్రేమను పొందేవారుగా ఉండాలి. దేవా, నన్ను ఎందుకు ఈ భూలోకంలో సృజించారు? తినటం, తయారు చేసుకుంటాం, పండుకోవటం, లేవటం, పనులు చేయటకైనా నీకు నా ఎడల ఉద్దేశాలు ఉన్నాయని మనం ప్రార్థన చేసి ఆయన అడగాలి. అడిగితే ఆయన స్థలంలో నానా చక్కటి టాలెంట్స్ ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. అక్కడ ప్యాడ్ చక్కగా వాయించగలరు, డ్రమ్ములు చేయించగలరు, ఆరాధన చేయగలవారు. ఇట్లా సమస్తం వారిని దేవుడు సృజించారు. వారి వారి పరిధిలో చక్కగా దేవుని పరిచర్లో వారు వాడబడటానికి కృప చూపిస్తున్నాడు దేవుడు. చక్కటి పరిస్థితి దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి ప్రతి అమ్మాయి దేవుని స్వరూపంలోనే రూపుదిద్దుకుంది. ప్రతి పురుషుడు లేకపోతే ప్రతి బాలుడు కూడా దేవుని స్వరూపంలోనే రూపుదిద్దుకున్నారు. అంతేకాదు ఆమె మహిమలు ఉన్నాయి. దేవుడు ఎవరిని తక్కువగా చేయలేదు. దేవుడు ఎవరిని తక్కువగా చేయలేదు. తన ప్రేమ చొప్పున, తన ప్రణాళిక చొప్పున ఒక్కొక్కరిని ఒక్క విధంగా దేవుడు ఈ లోకంలో సృజించారు. మనలను సృజించారు, గతంలో ఉన్న వారిని సృజించారు. కానీ దేవుని కొరకు శ్రమపడి దేవుని ఉద్దేశాల ప్రకారము ముందుకు సాగేవారుగా మనం ఉంటున్నామా లేదా? మన వలన దేవుని మహింపరిచే రీతిలో ఉంటున్నామా? దేవుని కార్యాలు మన ద్వారా మనం జరిగించేవారుగా ఉంటున్నామా లేదా? మనం పరిశీలించుకోవాల్సిన వారు. దేవుడు సృజించారు, ఉట్టిగే సృజించాల. నీ ఎడల నా ఎడల ఆయనకు గొప్ప తలంపులు ఉన్నాయి. ఆ తలంపులను బట్టి ఆయన మహింపరిచే వారుగా ఉంటున్నామా? దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిలను బట్టి చక్కటి విలువైన జ్ఞానం ఇచ్చాడు. వారికి కావాల్సిన టాలెంటు, వారికి ఉన్న చాతుర్యము, వారి మాట ద్వారా, వారి నడక ద్వారా, లేకపోతే వారి పాటల ద్వారా దేవుని మహింపరచాలని అనుకుంటున్నారు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఒకళ్ళు ఇద్దరు పాడుతూ ఉంటారు, మిగతా వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. కనుక నోటి స్వరము దేవుని మహింపరిచేదిగా ఉండాలి. మందిరానికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళేంతసేపు దేవుని మహింపరిచే రీతిలో ఆయనతోనే కనెక్ట్ అయ్యి ఉండేవారు. కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తికి గౌరవం ఇచ్చాడు, విలువని ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి మహిమలు వాళ్ళుగా ఉండటానికి కృప చూపించారు. కాబట్టి నరునిగా సృజించారు, స్త్రీను పురుషులుగా ఆయన సృజించారు. ఒక్కొక్కరి ఎడల దేవునికి ఒక్కొక్క తలంపు ఉంది. కాబట్టి దేవుడు ఈ ఆడపిల్లల్ని మగపిల్లలకి కావాల్సిన వాటిని దేవుడు ఇచ్చాడు, ఆడపిల్లలకు కావాల్సిన వాటిని ఇచ్చాడు. ఆడపిల్లలు ఉత్తమమైన వాళ్ళు. ఈ రోజున తల్లిదండ్రులు మగపిల్లల ద్వారా చాలా ఈస్కించబడుతున్నారు. నాకు 2 వీలర్ కావాలి, పెద్ద పెద్ద టైర్లు ఉన్నదే కావాలి, లేకపోతే నేను కాలేజీకి వెళ్ళను. తల్లిదండ్రులు కొనే స్థితిలో ఉన్నారో చూడట్లా. అది ఉంటేనే నేను కాలేజీకి వెళ్తా. ఎంత కష్టమైన పని చూడండి. కాలేజీ నచ్చలేదు, నేను అందుకనే కాలేజీ చేరట్లా. పాలిటెక్నికల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు ఒక కుమారుడు.
ఒక కుమారుడు మంచి మార్కులతో పాస్ అయ్యాడు, ఆ కాలేజీ నచ్చలేదని మానేశాడు వెళ్ళటం. చూడండి ఎంత బాధాకరమైన పరిస్థితి. కష్టపడి పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని పోషిస్తున్నారు ఆ కుటుంబంలో. వాడు నేను కాలేజీకి బాగోలేదు, నేను వెళ్ళను. ఎందుకు మానేశాడంటే ఇప్పుడు అర్థమైంది. చెడ్డ స్నేహితులు ఉన్నారు, ఆ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు అస్సలు కాలేజీ లేదు, స్టడీ లేదు, ఏం లేదు. వాళ్ళ యాటిట్యూడ్ వేరు. వీడు చక్కగా చదివేవాడు వాళ్ళతో జాయిన్ అయ్యాడు. వాళ్ళు ఏం చెప్పారో లేకపోతే వీడికి ఏం కలిగిందో, వాళ్ళు చదవట్లేదు కాబట్టి నేను చదవట్లేదు అని అనకుండా కాలేజీ నచ్చలేదన్నాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు, వాడు వెళ్ళి వినాయకుడి గుడి దగ్గర. కాబట్టి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? దేవుని మహిమార్థంగా మనం జీవించాలి. ఆడపిల్లల ఉన్న పరిస్థితి వేరు, మగపిల్లలు ఉన్న పరిస్థితి వేరు. వారిని గురించి దేవుడికున్న తలంపులు, ఉద్దేశాలు కావు. ఎక్కువ ఉంది. అసలు మనం పుట్టక ముందే దేవుడు మనల్ని సృజించాడు. అంటే మన గురించి తలంపులు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. అందుకే ఇర్మియా గ్రంథం చూద్దాము. 1వ అధ్యాయము 5వ వచనంలో మన గురించి దేవునికి ఉన్న ఆలోచన ఏంటో క్లియర్గా అక్కడ ఉంటుంది. చూడండి, దేవుడు మనం తల్లి గర్భంలో రూపింపక ముందే దేవుడికి మన ఎళ్ళ చాలా విషయాలు ఉన్నాయట. వాటన్నిటిని నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాటన్నిటిని రుజువు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అసలు క్షమించండి, ఆ రూపించక ముందే, తల్లి గర్భంలో పిండంగా రూపొందించక ముందే దేవుడికి ప్రతి ఒక్కరి ఏళ్ళ ప్రణాళికలు, ఉద్దేశాలు ఉన్నాయి. అందుకని ఇర్మియా గ్రంథంలో చెప్పిన రీతిలో ఆయన చేసేవన్నీ ప్రణాళికయుతంగా ఉంటాయి. ఏది ఆయన అనుకున్నది జరగకుండా ఈ లోకంలో లేవు. ఆయన సృష్టికర్త. సూర్యుడు సృజించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాసా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదట, ఒక్క క్షణం కూడా ముందు లేడట సూర్యుడు. నాసా వాళ్ళు ఒక రిపోర్ట్ నేను చూశాను. అంటే ఆయన సృష్టి అంత పర్ఫెక్ట్గా ఉంది. ఒక సూర్యుడు విషయంలో కాదు, పిల్లలుగా దేవునికి అనేక తలంపులు ఉన్నాయి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత తొలగిపోడు. ఎందుకు నేర్పేవారుగా ఉండాలి, క్రమశిక్షణ కలిగిన వారు. ఇప్పుడు ఆ కుమారుని చూస్తే బాధేస్తుంది నాకు. చక్కగా అలవాట్లు అయిపోయింది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను నోటితో అన్నం కానీ యాక్షన్ చేసి చూపిస్తున్నా. బానిస అయిపోయాడు, అక్కడక్కడ పడిపోతున్నాడు. నెంబర్ వన్ స్టూడెంట్ స్నేహంతో. దేవునికి ఉద్దేశాలు ఇట్లా ఉండవు కదా. కాబట్టి సాతానుడు ఎంతగా మనల్ని బలహీనతను గ్రహించి పట్టుకుంటాడు. వాటి నుండి మనం విడుదల పొందాలంటే దేవుని యందు భయభక్తులు. దేవుడు అసలు ఇక్కడ ఇచ్చిన మాట రూపొందించక ముందే, పిండముగా తల్లి గర్భంలో రూపొందించక ముందే ఆయన మన ఎళ్ళ ప్రణాళికలు ఉన్నాయి, ఉద్దేశాలను. వాటిని నెరవేర్చాలని చూస్తే సాతానుడు ఏం చేస్తాడు, ఎక్కడో బలహీనత పట్టుకొని వాడిని చెతకు కొట్టి ఎట్లా ఉన్నాడంటే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు మారిపోయినాయి. ఈ విషయాలు తల్లిదండ్రులు ఇతరులకు చెప్పుకోలేకపోతారు. చెప్తే ఏమవుతుందంటే మీరు చర్చికి వెళ్తున్నారు కదా అంటారు. దేవునికి అవమానకరంగా ఉన్నారు ఇప్పుడు ఈ రోజులో. కానీ ఆడపిల్లలు దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని ప్రేమను కలిగి ఒక్కొక్క అమ్మాయి దేవుని హృదయంలో ప్రత్యేకంగా రూపొందించబడటానికి ఆయన కృతు. అందరి ఏళ్ళవానికి ప్రణాళిక ఉంది, ఉద్దేశాలు. కానీ ఇక్కడ ప్రత్యేకత కలిగి ఆమె పుట్టుగా క్షమించండి 3 రోజుల నుంచి ఏసీలోనే ప్రయాణం అయ్యి విశాఖపట్నం వెళ్ళి, విశాఖపట్నం నుంచి గుడివాడ వచ్చి, గుడివాడ నుంచి మళ్ళీ బాపట్ల వెళ్ళి, బాపట్ల నుంచి మళ్ళీ గుడివాడ వచ్చి, ఎన్ని ఏసీలోనే జరిగినాయి. నాకేమో
ఏసీ పడదు, రిజర్వేషన్ లేదు, అందులోనే ఉందని బలవంతంగా దాంట్లో ప్రయాణం చేయాలి. బాగా కొద్దిగా బలహీనంగా ఉన్న దయపాలించండి, క్షమించండి. పుట్టుకతో జీవితం యాదృచ్ఛికంగా దేవుడు మనల్ని సృజించలా, క్రమ పద్ధతిలోనూ ఒక ప్రణాళిక రూపంలో నిన్ను నన్ను సృజించాడు. ఆయనకి యోగ్యులుగా మనం జీవిస్తున్నామా లేదా, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా లేదా, ఈ విషయాలు మనం గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరిని ప్రయోజకులుగా చూడాలని దేవుడు కోరుకోడు. ఒక కుటుంబంలో పిల్లలందరూ ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రులు ఖచ్చితంగా కోరుకుంటారు. ఎవరన్నా దారి తప్పితే బాధపడతారు కదా. కానీ మన సృష్టికర్త మన యెడల ప్రేమ కలిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చి ఈ లోకంలో జీవిస్తూ ఆయన మహిమపరచమంటున్నారు. కానీ మన పిల్లలు ఆ రీతిలో ఉన్నారా లేదా, వారి యెడల మనం తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయనకు మొరపెట్టే వారికి ఉన్నామా లేదా. పుట్టక ముందే దేవునికి ప్రణాళిక ఉంది, ఉద్దేశాలు ఉన్నాయి, నెరవేర్చాలని మనం వారి వీళ్ళ దేవుని ప్రేమను కనపరచాలని మనం ఆ దేవుని కొరకు ప్రార్థిస్తున్నామా లేదా. అందుకని 139వ కీర్తన 4వ వచనం చూసి చెప్పి నేను ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. 139 4వ వచనం. 139వ కీర్తన 14వ వచనం, క్షమించండి. 139వ కీర్తన. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. కాబట్టి ఆయన మనల్ని కలగజేసిన రీతి చూస్తే ఆశ్చర్యమును భయము పుట్టించేదిగా ఉంటుంది. ఆ దేవుడు నన్ను ఈ రీతిగా చేశాడు. ఆయన భయము పుట్టించిన వాడుగా ఉన్నాడు. ఆ యొక్క విధానం ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ విధానం ఏదైతే ఉందో గొప్పది. అంటే డాక్టర్ గారు నాకు బైపాస్ చేసినప్పుడు కొన్ని ఫోటోలు తీసి నా హార్ట్ని ఒక సీసాలో పెట్టి దాన్ని ఫంక్షనింగ్ చేశారు. అంటే ఆర్టిఫిషియల్ పెట్టాడు, నా హార్ట్ని పక్కన పెట్టి అది ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు దీనికి రిపేర్ చేసి ఇదంతా సెట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న ఆక్సిజన్ ఇట్లా పంపించి దీన్ని రెండు ఒకేసారి పని చేసేటట్టు ఇది బలంగా చేస్తుందో చూసి దాన్ని సెట్ చేశారు. డాక్టర్ గారు చూపించారు, వీడియో చూపించారు, ఇట్లా ఉంది ఇది ఇట్లా అని. నాకు ఎంత భయం వేసిందో చూడండి. ఆయన మనకి ఇవ్వబడిన వాక్యం 139:14వ వచనంలో ఎంత గంభీరంగా ఉంది చూడండి. 14వ వచనంలో, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ కార్యముల ఆశ్చర్యములు, అంతేకాదు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను కూడా చూసా, నా హార్ట్ ఎట్లా ఉందో వీడియో తీసాడు డాక్టర్, తీసి నాకు చూపించాడు. ఆయన కాస్త దగ్గరగా ఉంటారు మా కుటుంబానికి. చూపిస్తే ఎంత భయంకరమైన స్థితి అంటే, నా హార్ట్ టేబుల్ మీద ఉంది. తర్వాత దానికి ఆర్టిఫిషియల్ సెట్ చేసి డైరెక్ట్గా వైర్లతో నా బాడీని ఫంక్షన్ చేసి ఎక్కడ కుట్టేయాలి, ఎక్కడ వైరు పెట్టాలి, నరం తీసి ఎక్కడ పెట్టాలి, అవన్నీ సెట్ చేశారు. ఒక గుండె విషయంలో డాక్టర్ అంత చేస్తే, మన దేవుడు మనం సృజించినప్పుడు ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో, ఏ విధంగా ఆయన మనం రూపొందించటానికి తన కార్యాలు చేశాడో మనం గ్రహించేవారుగా ఉండాలి. అందుకనే పిల్లలకు మనం భయభక్తులు చెప్పాలి. ఆడపిల్లైనా మగపిల్లైనా దేవుని దృష్టిలో ఒక్కలే. ఆయన కొరకు శ్రమ పడేవారుగా ఉండాలి. ఆయన ప్రణాళికలు, ఉద్దేశాలు ఏదైతే ఉందో దాన్ని అనుసరించి వాటిని అమలు చేయటానికి మన ప్రార్థనాపూర్వకంగా తల్లిదండ్రులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడు మనల్ని విలువ కలిగిన వారుగానే పుట్టించారు. విలువ కలిగిన వారుగా జీవించాలని, వారు దేవుని మహింపరుస్తూ ఇతరులకు మాదిరిగా ఉండాలని మనల్ని సృజించారు. ఇతరులను మాదిరిగా ఉండాలి. ఇక్కడ బంగారయ్య గారి కుటుంబం ఉంది, ఉన్నారా లేరా?
వాళ్ళు ఇక్కడ మాకు సాక్షిగా ఉన్నారంతే. మేము ఉండే ఈ ప్రాంతము ముస్లిమ్సే. వాళ్ళు అక్కడ స్థలం కొనటానికి పర్మిషను అమ్మే అతను సిద్ధమైన ఇక్కడ ఇవ్వద్దని ఆయనతో పోట్లాడారు. ఆయన పోలీసు హెడ్ కానిస్టేబుల్, వాళ్ళు మేము ఇద్దరం 3.5 సంవత్సరాలు పక్క పక్కన పోర్షన్లో ఉన్నాం. ఆయన రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోతున్నారు మచిలీపట్నం. ఆయన మాకు స్థలం అమ్మాలని గోల్ చేశారంట ఆయన దగ్గరికి వెళ్ళి. కానీ ఆయన ఏం చేశాడు, అందరికీ గజం 1000 రూపాయలకి అమ్మితే మాకు 900కే అమ్మాడు. అంటే ఈ విషయాలు చూడండి, దేవుని ప్రణాళికలు ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన అక్కడ మమ్మల్ని అక్కడ నిలబెట్టడానికి దేవునికి ప్రణాళిక ఉంది. ఇల్లు కట్టుకున్నాం. ఒకప్పుడు ఎవరైతే మమ్మల్ని ద్వేషించారో, ఎవరైతే మమ్మలను కొనటానికి వీలు లేదని కల్పించారు, ఎన్ని అడ్డంకులు పెట్టారు. ఇప్పుడైతే రాత్రి సమయం వచ్చి మా స్థలము అమ్మటానికి మేము ప్రయత్నిస్తాం, మానక మా కొరకు ప్రార్థన చేయమని ఒక ఆవిడ వచ్చింది. నా కుమారుడు మాట వినట్లేదు, మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ నిలబెట్టాడు, కార్యాలు జరుగుతుంది. వారు ఇప్పుడు మా ఎళ్ళ ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అంత ప్రేమ అంటే దేవునికి ఎప్పుడో ప్రణాళిక ఉంది, ఉద్దేశాలు ఉన్నాయి. నెరవేర్చే రీతిలో మనం మన జీవితాలకు కొనసాగాలి. పొద్దున్నే ఎవరికో ఇంట్లోకి ఆహార పదార్థాలు తయారు చేయాలంటే 2 లేడీస్, ద్వేషించిన వాళ్ళు 2 లేడీస్ వచ్చి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి అట్టు పెట్టి వెళ్ళిపోయారు. అంటే నేను మనతో ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి ప్రణాళికలు ఉంటాయి. మమ్మల్ని అక్కడ నిలబెట్టాలని, ఆయన మా ద్వారా దేవుని కార్యాలు జరిగించాలని, దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగేవారు ఉండటానికి అక్కడ దేవుడు మమ్మల్ని నిలబెట్టారు. రహస్యంగా వస్తారు, రహస్యంగా వెళ్తారు. ఎవరు వస్తున్నారు ఏంటని అడగబాకండి. వస్తున్నారు, వెళ్తున్నారు. వారు ప్రతిఫలం పొంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏదో చిన్న కానుక ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వద్దన్న ఇస్తారు. అంటే దేవుడు నన్ను నిర్మించేటప్పుడు, లేకపోతే అక్కడ మేము నిలబడటానికి దేవుడు ప్రణాళిక ఉంది. దాన్ని సక్సెస్ చేసేవారుగా మనం ఉండాలి. ప్రతి వారి ఎడల దేవునికి ఉంది ఆ తలంపు, విలువ కలిగిన వారుగా ఉండాలని. దేవుని జ్ఞానము, వరము, ఆజ్ఞను దేవునితో సమానము, అంటే దేవునితో దగ్గరగా ఉండేటట్టు ఈ పిల్లలను కూడా దేవుడు సృష్టి. ఆడపిల్లలు మనకి దెబోరా ఉంది, ఆవిడ న్యాయాధిపతి. మిరియం ఉంది, ఆవిడ ప్రవక్తిని కదా. అంతే ఎస్తేరు రాణి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పరిస్థితిలో ఉంది? ఐశ్వర్యేషు మహారాజు ఆయనకు భార్యగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ఆడపిల్లలని దేవుడు తక్కువగా చూడలేదు. వారిలో నుండి ఒక న్యాయాధిపతి వచ్చారు, ఒక ప్రవక్తిని వచ్చారు, ఒక రాణిగా వచ్చారు. చూడండి, ఇంత గొప్ప కార్యాలు ఆడపిల్లల ద్వారా ఆయన తన కార్యాలు వెల్లడి చేశారు. కాబట్టి దేవుని కలిగి ఉండాలి, ఆయన ప్రేమను కలిగిన వారు ఉండాలి. దేవుడు మన ఎళ్ళ ఉన్న ఉద్దేశాలు నెరవేర్చడానికి అనుదినము మన ప్రార్థనలో గడపాలి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రియ పరలోక తండ్రి, నేను అల్పుడన్న అయోగ్యుడిని, నిలబడటానికి కూడా యోగ్యత లేదు. మీరు ఇచ్చిన మాటలను బట్టి దేవా, చిన్నపిల్లలు, ఆడపిల్లలని లేదు, మగ పిల్లలు అందరూ నీకు విలువ కలిగిన వారే. అయితే మేము వారిని సరైన పద్ధతిలో పెంచి నీ మహిమార్థంగా వారిని నిలబెట్టడానికి కృప చూపించమని, నీవే మహిమ గంత పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. థ్యాంక్ యూ. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనకు అందించిన దేవుని సేవకులు త్యాగరాజయ్య గారిని బట్టి నేను ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారికి నా నిండు కృతజ్ఞతలతో కూడిన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నిజంగా వారికి ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ మరి దేవుని పనిని ఈరోజు అంతా చేసి మరలా మనల్ని ప్రేమించి మన మధ్యలోనికి వచ్చి మనకు ఉపదేశాన్ని అందించారు.
అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వారి ఆరోగ్యం కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని మహాకృపను బట్టి ఈ సాయంకాలపు ఆరాధనకు మనందరినీ ప్రభు సమకూర్చిన రీతి కొరకై మనం హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించాలి. అలాగున్న దేవుని చేత నడిపించబడిన మీకందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకులు బాలల దినోత్సవాన్ని గురించి గుర్తు చేసుకుంటూ ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతని మరి తెలియచేశారు. నిజంగా ఈ సృష్టిలో దేవుని ఆలోచన అనేది చాలా అద్భుతమైనది. అయ్యగారి వాక్యానికి నేను కాంట్రవర్సీగా మాట్లాడట్లేదు కానీ, వారిని వ్యతిరేకించట్లేదు కానీ, నా మట్టుకు నా అభిప్రాయం ఏంటంటే, దేవుడు ఆదాము కొరకు హవ్వను చేశాడు కానీ హవ్వ కొరకు ఆదామును చేయలేదు. అబ్రహాముకు నీకు కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు కానీ నీకు కుమార్తెని ఇస్తానని చెప్పలేదు. దావీదుతో నీకు పుట్టబోయేవాడు మందిరం కడతాడన్నాడు కానీ నీకు పుట్టబోయేది మందిరం కడతదని అనలేదు. అంటే మగపిల్లాడికి, మగ వ్యక్తికి, పురుషుడికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కల్పించినట్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్నప్పుడు మనం చూడగలుగుతాం. కానీ దేవుని సేవకులు మనకు చెప్పినట్టుగా దేవుడు ఆదాము తరువాత చేయబడిన హవ్వను వారిద్దరినీ కూడా సమానంగానే ప్రేమించాడు. వారిద్దరి పట్ల ఆయన ఒకే రకమైనటువంటి అనురాగాన్ని చూపించాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాల సేవా జీవితంలో స్త్రీలనే ఎక్కువ జ్ఞాపకం చేసుకున్నట్టుగా, వాడుకున్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. ఈ లోకానికి ఆయన రావటానికి మరియా గర్భాన్ని ఎన్నుకుంటాం. అంత మాత్రమే కాదు, నేను నా బైబిల్లో ఫస్ట్ సువార్థికురాలు అని చెప్పి సమరయ స్త్రీ పేరు రాసుకున్నాను. నేను అప్పటి నుంచి ఆ చిన్న వయసులో బైబిల్ మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైన దానిలో మొట్టమొదటి సువార్థికురాలు అని చెప్పి సమరయ స్త్రీ పేరు రాసుకున్నాను. కారణం ఏంటంటే, ఈయన లోకరక్షకుడని అందరూ అర్థమయ్యేటట్టు యేసుప్రభు దగ్గరకు ఊరి వారందరినీ చెప్పి నడిపించటంలో ఆమె మొట్టమొదటి వ్యక్తిగా మనకు దేవుని వాక్యములో యోహాను సువార్తలో కనపడుతుంది. అంత మాత్రమే కాదు, మగ్దలేని మరియే కానీ మార్తే కానీ దేవుని యొక్క పునరుత్థానం తర్వాత చూసినటువంటి స్త్రీలే కానీ, సిలువ దగ్గర నిలవబడిన స్త్రీలే కానీ, ఇలాగున దేవుడు స్త్రీని దేవుడు ఘనపరిచినటువంటి తీరు, రక్తస్రావపు స్త్రీ ఉదంతమే కానీ, కనాను స్త్రీ ఉదంతమే కానీ, అనేకమైనటువంటి సందర్భాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ స్త్రీ పట్ల ఏర్పడినటువంటి ఆ హేయ భావాన్ని తొలగించటానికి స్త్రీ యొక్క ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని దేవుడు చాలా ఘనపరిచినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. అయితే ఈ రోజుల్లో చాలామంది సంగతులు దైవ సేవకులుగా మేము వింటాం గనక, మగపిల్లలు ఉన్నారండి, వాళ్ళతో ఇబ్బంది లేదు, ఈ ఆడపిల్ల మూలంగానే ఈ తిప్పలు వచ్చినాయి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆడపిల్లలు 3 వెళ్ళిపోయారు కానీ ఈ మగగొన్న లేనిపోయిన బాధలన్నీ తెచ్చిపెట్టాడు అని మగపిల్లని బట్టి ఏడ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ఏదేమైనా మనం వారిని పెంచుతున్న తీరు సగం వారి మీద ప్రభావితమైతే,
వారు పెరిగిన తీరు కూడా సగం వారి మీద ప్రభావితం అవుతుంది. మనం దేవుడు మనకిచ్చినటువంటి పిల్లే కావచ్చు, పిల్లాడే కావచ్చు, ఎవరినిచ్చినా సరే మన స్తోమత మేరకు, మన జ్ఞానం మేరకు మనము దేవుని సన్నిధిలో వారిని పెట్టగలిగినటువంటి వారంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా వారి భవిష్యత్తులు ఆశీర్వాదకరంగా మారతాయి. దేవుని బిడ్డలారా గమనించండి, మొట్టమొదటిగా మన పిల్లలు మనం మాట్లాడే భాష మాట్లాడతారు, మనం తినే ఆహార పదార్థాలను తింటారు. నార్త్ సైడ్ వెళ్తే అన్ని రోటీసే తింటారు, తమిళనాడు వెళ్తే ఇటు సౌత్ సైడ్ వెళ్తే సాంబార్ లేనిదే తినరు. మనం ఇక్కడ ఆంధ్రాలో అన్నం లేనిదే తిన్నాం. మరి మన పిల్లలు రోటీని ఎందుకు ఆశపడతారు? తమిళోళ్ళు రోటీని ఎందుకు ఆశపడతారు? వాళ్ళు ఏదైతే పెట్టారో, వాళ్ళు ఏదైతే మాట్లాడారో, వాళ్ళు ఏదైతే జీవిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా అదే జీవిస్తారు. కనుక మనం మొట్టమొదటిగా మన పిల్లల కోసం ప్రాధేయపడవలసింది, దేవుణ్ణి అడగవలసింది ఏంటి అంటే, వాళ్ళు మంచిని అనుసరించేటట్టుగా చేయి ప్రభు అని దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించాలి. వాళ్ళు అనుసరించేటట్టుగా కూడా మనం చూసుకోవాలి. వాళ్ళు అనుసరించేటట్టుగా మనం చూసుకునే ప్రయత్నంలో మనం ఓడిపోయినా, వాళ్ళు ఆ ప్రయత్నంలో ఓడిపోయినా అక్కడ దేవుని నామానికి అవమానమే మిగులుద్ది కానీ ఘనత కలగదు. అందుకే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఆ 40 రోజులు వేగు చూచి తిరిగి వచ్చిన వారిలో, మనం ఐగుప్తులోకి వెళ్ళిపోదాం, మళ్ళీ మనం కానానుకు వెళ్ళొద్దు, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు మనల్ని చంకలో పెట్టి నలిపేస్తారు, ఈ మోషేకు ఒక దండం, ఈ తిరుగుడుకు ఒక దండం, మేము వెళ్ళిపోతామనంటే సర్వ సమాజం దానికి జై కొట్టిందంట. కానీ యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ వాళ్ళిద్దరే, లేదు నా మాటినండి, దేవుడు ఖచ్చితంగా ఆ ఉన్నత దేహులని మీరు భయపడుతున్నారే, ఆ ఉన్నత దేహుల్నే మన చేతికి దేవుడు అప్పగిస్తాడు అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచారు. కానీ అలాగున మాట్లాడుతూ దేవుణ్ణి ఘనపరచాలని చూసిన యెహోషువ కాలేబులను చంపటానికి ప్రతి వాడు సర్వ సమాజంలో రాయిని చేత్తో పట్టుకున్నాడట. అయితే యెహోవా మహిమ మేఘము రూపంలో వారికి ప్రత్యక్షం అవ్వగా వారు భయపడి ఆ రాళ్లను అక్కడ వదిలేశారని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు దేవుడు తన మహిమ మేఘంలో నుండి మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా ఘనతను సన్మానించిన యెహోషువ కాలేబులు తప్ప మరి ఎవ్వరునూ ఆ కానాను చూడరు. మీరు 40 రోజులు చూడమని మిమ్మల్ని చెప్పాను, కానీ 40 రోజులు మీరు చూసొచ్చి నా ప్రజల గుండెలను నీరుగార్చారు. వీళ్ళు కూడా బలహీనమైన మనస్తత్వంతో ఉన్నారు కాబట్టి 40 సంవత్సరాలు ఇక్కడిక్కడే మీరు తిరుగుతారు, కానీ కానానుకు మాత్రం చేరరు. అడవిలో ఉన్న ఆకులు రాలిపోతూ ఉంటాయి, వాటితో పాటు మీరు కూడా రాలిపోతారని ప్రభు చెప్పారు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, వారికి పుట్టినటువంటి పిల్లలు మాత్రం బ్రతికే ఉన్నారు. అయితే ఆ పిల్లలతో ఏమని చెప్పాడంటే దేవుడు, ఒక మాట మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము, దయచేసి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఆ పిల్లలకు దేవుడు చెప్పినటువంటి మాట, ఆయన వాక్యాన్ని మనం గమనించినప్పుడు 20వ అధ్యాయము 18వ మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 18వ మాట. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏం చదువుతున్నారు మీరు? యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 18వ మాట. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ నేను సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు, వారి పద్ధతులను బట్టి ప్రవర్తించకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకని ఉండండి అని చెప్పారట. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. ఆ తండ్రి పచ్చి తాగుబోతంట. ఒక కొడుకు చాలా మంచోడి కింద మారాడట, ఇంకో కొడుకు తండ్రి కంటే సన్నాసి అయ్యాడంట.
అయితే మంచోడిని అడిగారంట, అరే నీ తండ్రి అంత పనికిమాలినాడు కదా, నువ్వెందుకు ఇలా మంచోడు అయ్యావు అని అడిగారట. వాడు చెప్పాడంట, మా తండ్రిని చూసే అలాగ అవ్వకూడదు అని నేను నేర్చుకున్నానండి అన్నాడట. ఇంకొకడిని అడిగారట, రే మీ తండ్రి అట్ట సన్నాసి అయ్యాడు కదా, అందరితో తిట్టించుకుంటున్నాడు కదా, మరి నువ్వు కూడా ఎందుకు ఇట్ట తయారయ్యావంటే ఆడిని చూసి నేర్చుకున్నాను నేను అన్నాడట. అంటే ఒకే తండ్రి ఒకే స్వభావం, ఇద్దరి పిల్లల్లో 2 రకాలైన స్వభావం ఉత్పన్నం అవ్వటానికి కారణమయ్యాడు. కారణం ఏంటంటే ఒక కొడుకు తన తండ్రిలో ఉన్న చెడును చూసి అది నాలోనికి రాకూడదని నిర్ణయించుకున్నాడు. మరొక కొడుకు తండ్రిలో ఉన్న చెడును చూసి ఆ చెడే నాకు రాకుండా ఎందుకు ఉండాలి అని ఆ చెడుకు అనుమతినిచ్చాడు, ఆహ్వానం పలికాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మన పిల్లలు మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని చేస్తారు కనుక మనం ఖచ్చితంగా దైవీకమైనటువంటి మనస్తత్వంతో బ్రతకాలి, దైవీకమైనటువంటి మనస్సును వారిలో ఉండేటట్లు చూడాలి. సాధారణంగా ప్రెగ్నెన్సీ అయినటువంటి ప్రతి వారికి నేను ఎక్కువ చెప్తాను, ఏమని చెప్తానంటే ఎక్కువ ప్రార్థన చేసుకోమ్మా అని చెప్తాను, ఎక్కువ వాక్యం చదువుకోమ్మా అని చెప్తాను. కారణం ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్ల తల్లి ఏం ఆలోచిస్తుందో దాన్ని గమనిస్తుందంట. ఏ తల్లి అయితే గర్భంలో శిశువు ఉండగా వ్యభిచారపు తలంపులతో ఉంటుందో ఆ బయటకు వచ్చినటువంటి బిడ్డ ఆడదైనా మగదైనా పచ్చి వ్యభిచార అవుద్ది. ఇది వాస్తవం. ఏ తల్లి అయితే పవిత్రతతో ఉంటుందో ఆ బయటకు వచ్చిన బిడ్డ పవిత్రుడిగా పవిత్రురాలుగా బ్రతుకుతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ తల్లి అయితే కడుపులో ఉండగా ఏ ఆహార పదార్థాన్ని అయితే ఎక్కువ ఇష్టపడుతుందో బయటకు వచ్చిన తర్వాత బిడ్డ యొక్క ఆ అభిరుచి కూడా అలాగే ఉండే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. తిరుపతి దగ్గర ఆండాళ్ళు అనే ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆమె చెప్తారు, ఏమని చెబుద్దంటే నెల తప్పిన కాడి నుంచి మీ బిడ్డతో మీరు మాట్లాడండి అంటది. మీ బిడ్డతో మీరు మాట్లాడండి అని అన్న ఆ మాటకి నాకు అస్సలు అందలేదు, నెల తప్పిన కాడి నుంచి మాట్లాడటం ఏంటని. కానీ దేవుని వాక్యాన్ని చదివితే భక్తిహీనులు తల్లి కడుపున పుట్టిన తోడనే విపరీతమైన బుద్ధులు కలిగి ఉంటారని వాక్యంలో చూశాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, భక్తిహీనుడైనా భక్తి కలిగిన వాడైనా తల్లి కడుపులో ఉండగానే వాడు సత్యాన్ని అసత్యాన్ని నేర్చుకుంటాడని నాకు అర్థమైంది. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది తమ జీవితంలో వాళ్ళు చేసేదాన్ని పిల్లలు చేయకూడదని కోరుకుంటారు, కానీ అది నెవర్, అది ఎప్పటికీ అలాగూ జరగదు. మనం దేన్ని చేస్తున్నామో మన పిల్లలు అదే చేస్తారు. కనుక మనం గమనించవలసిన సంగతి ఏంటంటే దేవుడు కోరుకున్నాడు ఏమనంటే, ఒరే పిల్లలారా, మీ తండ్రులు ఆనాడు యెహోషువ కాలేబులను కొట్టడానికి రెడీ అయ్యారు, కానీ యెహోషువ కాలేబులకు వత్తాసు పలికి నిజమే దేవుడు సముద్రాన్ని చీల్చాడు, ఆ కానానులో ఉన్న ఉన్నత దేహులను ఎందుకు ఆయన అణచలేడు అని వీళ్ళు గమనించలేదురా, వాళ్ళు నా ఘనతను సన్మానించలేదురా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నడిచారా, కాబట్టి నేను వాళ్ళు రాలిపోవాలని చెప్పాను. మరి మీరు రాలిపోకుండా ఉండాలంటే వారి వ్యర్థతను మీరు అనుసరించమాకండరా అని దేవుడు కోరుకున్నాడు. కానీ దేవుని వాక్యంలో చూస్తే వారు కూడా ఈ 20వ అధ్యాయంలో మనం క్రిందకి అలా చదువుకుంటూ వెళితే వారు కూడా వ్యర్థమైన దాని మీదే మనస్సు పెడుతూ వచ్చారట. కానీ దేవుడు తన కృపావాత్సల్యాన్ని బట్టి వారిని చేర్చిన అన్యజనుల మధ్యలో వారిని చంపటానికి తన హస్తాన్ని చాపకుండా తన హస్తాన్ని వెనక్కి తీసుకుని తన శుభవాగ్దానాన్ని వారి పక్షాన నెరవేర్చాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన పిల్లలు ఆడైనా మగైనా పర్వాలేదు, వారు మంచిని అనుసరించేటట్టుగా ఉండే ప్రార్థన మనం చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారండి, వాళ్ళ కోసం నేను ఏం చేయనండి అని అనొద్దు. నీకు ఈరోజు తెలిస్తే ఈరోజు నుంచే మొదలుపెట్టు. నీ పిల్లలే కావచ్చు, నీ రక్త సంబంధులే కావచ్చు, ప్రభువా వాడు కలెక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, వాడు కనికర సంపన్నుడైన నిన్ను అనుసరిస్తే చాలు, వాడికి ఏం గొప్పతనాలు కావాల్సిన అవసరం లేదు, వాడు నిన్ను కలిగి ఉంటే చాలు, నిన్ను కలిగి ఉండే భాగ్యం వాడికి ఇవ్వు ప్రభువా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మన పిల్లలను పెట్టి ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మనవి చేస్తున్నాం. రెండవ సంగతిని మనం చూస్తే
మన పిల్లలు అనుసరించేది దేవుణ్ణి ఉండాలి. రెండవది, మన పిల్లలు గుర్తు చేసుకునేది కూడా దేవుణ్ణి అయి ఉండాలి. దేవుని వాక్యం ప్రసంగి గ్రంథంలో మనకు బాగా పరిచయమైన మాట 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వాక్యము 2వ వాక్యము మనము చదువుకుందాం. అమ్మా, దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకమునిపే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. అంటే నీ పిల్లలు దేవుణ్ణి మాత్రమే స్మరించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మాత్రమే జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. మన బాల్య దినాలు అంటే మన మొదటి అనుభవం మనము దేవునికి అప్పగించే వాళ్ళంగా, దేవుణ్ణి ఘనపరిచే అనుభవంలో, దేవుణ్ణి గొప్ప చేయాలి అనే తపన కలిగినటువంటి అనుభవంలో మనం ఖచ్చితంగా ఉండాలి. మనం ఏ అనుభవంలో ఉంటామో, మనం ఏ ఆశలో ఉంటామో, మన పిల్లలు కూడా అదే ఆశలో ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారికి ఒక ఇంట్లో భోజనం పెట్టారంట. అయితే ఆ పాస్టర్ గారికి చాలా రకాల భోజనం పెట్టారు పళ్ళెల్లో. పాస్టర్ గారు తిందామని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని ఆమెన్ అనేసరికి పిల్లలు వచ్చి ఎదురుగుండా కూర్చుని ఇట్లా చూస్తున్నారంట. పాస్టర్ గారు ఏమో ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకుందామంటే ఆ పిల్లలు ఇట్లా చూస్తుంటే ఆయనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాన్న మీరు తింటారా అని అడిగాడు పాస్టర్ గారు. తినం పాస్టర్ గారు అన్నారు. మీరు తిన్నారా అంటే తిన్నామండి అన్నారు. అయితే కాసేపు ఉన్న తర్వాత ఒక ముద్ద 2 ముద్దలు తిన్న తర్వాత మళ్ళీ అడిగాడు పిల్లల్ని, నాన్న ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, నా ఇంకే ఎందుకు చూస్తున్నారు, ఆడుకోండి అమ్మా అని చెప్పాడు. చెప్తే వాళ్ళల్లో ఒకడు నత్తిగా అన్నాడంట, పాస్టర్ గారండి మీరు పందిలాగా తింటారంటగా, ఆ పందిలాగా ఎట్ట తింటారో చూద్దామని చూస్తున్నాం అన్నాడంట. అంటే ఈ మాట ఎవరని ఉంటారు? పిల్లలు ఎందుకు అంటారు? అసలు ఆ ఇంట్లో ఎవరో అన్నారు మొత్తానికి, లేకపోతే ఏ ఇంట్లోనో ఎవరో అన్నారు మొత్తానికి. మనం ఏ వైఖరినైతే కలిగి ఉంటామో, ఏ ప్రవర్తననైతే కలిగి ఉంటామో, ఏదైతే మన జ్ఞాపకాల్లో ఉందో మన పిల్లల జ్ఞాపకాల్లో కూడా అదే ఉంటుంది. మనం లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన పిల్లల్ని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమంటే అది వల్ల అయ్యే పని కాదండి. మన పిల్లలు, మనం దేవునికి పిల్లలంగా ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలమైన మనం దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలైనటువంటి వారు దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి కదా. 3వ సంగతిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వాక్యం చూద్దామండి. 21వ వాక్యం చూద్దాం. మన పిల్లలు ఏం చేయాలి చూడండి ఒకసారి. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వాక్యం. నా కుమారుడా యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. చూడండి చూడండి పదం చూడండి. అలాగున చేయని వారి జోలికి నీవు పోవద్దు. అంటే దేవుణ్ణి ఘనపరచకుండా బ్రతికే వాళ్ళ సహవాసానికి మన పిల్లలు వెళ్లకుండా మనం చూసుకోవాలి. అలా మన పిల్లలు వెళ్లకుండా ఉండాలంటే మనం ముందు వెళ్ళకూడదు. మనము దైవీకమైనటువంటి సహవాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళంగా ఉండాలి. అందరూ కాలుస్తున్నారు లేని దీపావళి టపాసులు మనం కూడా కాల్చామనుకోండి, ఆ పిల్లలకి ఏమి మనం నేర్పుతాం? అందరూ బూతులు మాట్లాడుతున్నారని మనము బూతులు మాట్లాడుతున్నాం అనుకోండి, ఏం నేర్పుతాం? అందరి కొంపల్లో వరుస వాయిలు లేకుండా మాట్లాడుకుంటున్నారని మన కొంపలో కూడా అదే మాట్లాడుతున్నాం అనుకోండి, ఏం నేర్పుతాం? ఏమండి గమనించండి, భర్తని ఎలా తెల్లగా పిలుస్తూ ఉంటారు కొంతమంది, మర్యాద లేని మొదనష్టాలు. మర్యాద లేని ఈ మొదనష్టాలు భర్తను ఎట్టా పిలుస్తుంటే రేపు పిల్లలు కూడా అలాగే పిలుస్తారు. భార్యనైనా భర్తనైనా గౌరవించే తత్వం ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నేను ఒక ఇల్లు చూశాను. ఆ ఇంట్లో అందరూ మీరు 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 అని పిలుచుకుంటారు. ఆ భర్త భార్య అని ఏమండి అని పిలుస్తాడు. అది నాకు కొంచెం ఎక్స్ట్రా అనిపించింది, కానీ ఒక కోణంలో మంచిగానే అనిపించింది.
పిల్లలు కూడా నాన్నగారు అనే పదం తప్పితే మరొక పదం వాడడం. కారణం ఏంటంటే వాళ్ళు అలాగున అలవాటయ్యారు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఒకరికొకరం ఘనపరుచుకునే మనస్తత్వం కలిగి, దేవుణ్ణి ఘనపరిచే మనస్తత్వం కలిగి, దేవుణ్ణి ఘనపరిచే మనస్తత్వం కలిగిన వారిగా మన పిల్లలు ఉండేటట్లు మనం చూసుకోవాలి కదండి. మొట్టమొదటి విషయం ఏంటి చెప్పండి? వారు దేవుణ్ణి అనుసరించాలి. రెండవది ఏంటి చెప్పండి? వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఏంటంటే వారు దేవుణ్ణి ఘనపరచాలి. నాలుగవ సంగతిని కూడా మీ గమనంలోకి తెస్తాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 2వ మాట చూద్దాం. 2వ మాట చూద్దాం, దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 2వ మాట. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తాన్ని బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును చూడండి, నీవు వినాలి, నీ సంతతి వారు వినాలి. ఎందుకంటే బలులను అర్పించుట కంటే సమీపించిన మాట ఆలకించుట శ్రేష్టం. దేవుని మాట వినటానికి కుటుంబం తహతహలాడాలి. దేవుని మాట వినటానికి నువ్వు తహతహలాడాలి, నీ పిల్లలు తహతహలాడాలి. ఎప్పుడు మంచం దొరుకుద్దా అనే మనస్తత్వం మన జీవితంలో ఉండకూడదు. ఆసక్తి విషయంలో మాంద్యతలోనికి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. మనం ప్రాణం పోయినా మనం క్రమాన్ని పాటించాలి. దైవికమైన నియమాన్ని మనం కలిగి ఉండాలి. మనం మరొక కుటుంబానికి, మనం మన తర్వాత తరానికి దేవుని నియమాన్ని నేర్పేటువంటి అనుభవంలో మనం అందరం కూడా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, మా పాస్టమ్మ గారికి ఆమె తొలిసూరు కానుపు కన్నారంట. ఆమె కన్న తర్వాత 5 రోజులు పచ్చం పెట్టారంట. ఆ రోజుల్లో ఎక్కువ పచ్చాలు పెట్టేవాళ్ళు కదా. అయితే 5వ రోజు పచ్చం అయిపోయింది. 6వ రోజు ఉదయం ఆవిడికి భోజనం పెట్టాలి. అయితే 6వ రోజు శుక్రవారం వచ్చిందంట. శుక్రవారం వచ్చింది అంటే మేము ఇంతవరకు వెళ్ళిన సహవాసంలో 3 గంటల దాకా అన్నం తినేవాళ్ళు కాదు. అయితే ఆమెకి స్నానం పోసి వెంటనే స్నానం పోసారు అంటే బాగా నీరసం అవుతారంట. కాబట్టి నీరసం అవుతారు కనుక వాళ్ళకి ఏదోటి పెట్టాలి ఖచ్చితంగా ఆహారం. అయితే పెద్ద పాస్టర్ గారిని అడిగారంట. పెద్ద పాస్టర్ గారు ఏమనంటే, మన కోడలు 5 రోజులు పశ్చిమ అయిపోయింది కదా, పిల్లోడిని కంద కదా, ఇవాళ 6వ రోజు కదా, ఆవిడికి భోజనం పెట్టాలి కదా ఈరోజు అని అంటే, ఏం చావదది, ఆవిడ్ని ఖచ్చితంగా ఉపవాసం ఉంచి ఆ తర్వాతే అన్నం పెట్టమన్నారంట. అలా అనడానికి ఆయన కర్కసత్వం కాదండి, ఆయన నియమం అది. ఆ నియమాన్ని పాటించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన చచ్చిపోయేటంత వరకు నియమాన్ని తప్పలేదు. ఆయన ఒక విషయంలో బాధ కలిగి, నేను చచ్చిపోవాలి ప్రభువా, నేను ఈ భూమి మీద ఉండకూడదని 40 రోజులు ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, నువ్వు అడుగుతున్నావు గనక నేను నిన్ను తీసుకుంటానని. అయితే దేవుడు ఆయనతో చెప్పిన రోజు ఏ రోజు వచ్చిందంటే మొదటి ఆదివారం వచ్చింది. అయితే సంఘం మొత్తానికి ముందే చెప్పాడండి, ఏమనంటే, నేను బల్ల రోజు చనిపోతాను, నేను చనిపోతున్నానని, నేను చనిపోయానని బల్ల ఆపమాకండి, నన్ను కడిగి నన్ను బాక్స్లో పెట్టి నన్ను ఒక మూలన పెట్టి బల్లను కొనసాగించండి అని చెప్పాడు. అలాని చెప్పాడు కదా, ఏదైనా వేసుకు చచ్చిపోవటం ఏం కాదు. చక్కగా లేచాడు, ప్రార్థన చేసుకున్నాడు, బాత్రూంలోకి వెళుతున్నగా గుండె నొప్పి వచ్చింది, పడిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ప్రతిష్ట కలిగినటువంటి జీవితంతో మనం జీవించాలి. ఒక ప్రతిష్టను మరొకరికి నేర్పేటట్టుగా మనం ఉండాలి. ఈ రోజుల్లో క్రమానికి అలవాటు పడే తరాన్ని చూడట్లేదు. మనకే క్రమం లేకపోతే మనం తర్వాత తరానికి ఏం క్రమం నేర్పుతాం? మనం మరొకరికి క్రమం ఏం నేర్పుతాం? ఎంతవరకు ఎస్కేప్ రాజ్యాలం అయితే, మనం ఎస్కేప్ రాణీలం అయితే మనం ఎప్పుడు దేవునితో పాటు ఉంటాం? మనము దేవునితో పాటు ఉండాలి. మనము పట్టుదల కలిగి ఉండాలి. మనము పశ్చిమ కలిగిన భక్తి చెయ్యాలి. మనం మన హృదయంలో చావైనా రేవైనా ఆయనను సేవించటంలో ఏమాత్రం కూడా
ఆయన మాట వినటంలో ఏమాత్రం కూడా మనం వెనకంజ వేసే వారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక సంగతిని 4 చెప్పాను కదా, 4 మీతో చెప్పింది, 5వది కూడా జ్ఞాపకం చేస్తాను. దయచేసి దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వాక్యం నుండి కొన్ని మాటలు చూద్దాం. ఏమై ఉండాలి అంటే మన పిల్లలు విధేయత కలిగిన వారుగా ఉండేటట్టు చూసుకుంటూ మనము దేవునికి విధేయులమై ఉండే ప్రయత్నం చేయాలి. చూడండి, విధేయులం అవటం అంటే ఏంటి అనంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24-25 వాక్యాలు చదువుకుందాం. 24-25 వాక్యాలు చదువుకుందాం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది, జ్ఞానం కలిగిన వారిని కనినవాడు వాని వలన ఆనందం నందుతాడు. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టాలి, నిన్ను కనిన తల్లిని నువ్వు ఆనందింప చెయ్యాలి. సామెత గ్రంథం 10:1 చూస్తే అక్కడ కూడా ఇదే మాట మనం చూస్తాం. జ్ఞానం గల కుమారుడు తండ్రి సంతోషపరుస్తాడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖాన్ని పుట్టిస్తాడు. వింటున్నారా? విధేయత కలిగిన పిల్లలుగా మన పిల్లలుంటే వారిని బట్టి మనకేం కలుగుద్ది? సంతోషం కలుగుద్ది. మనం కూడా దేవునికి విధేయత కలిగిన పిల్లలంగా ఉంటే దేవునికి ఏం కలుగుద్ది? సంతోషం కలుగుద్ది. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి సంతోషపెట్టడమే మన నియమంగా మనము మన పిల్లలు బ్రతకాలి. దేవుడు సంతోషపడతాడా ఈ పని చేయటం వలన అని మనం ఆలోచించాలి. దేవుడు సంతోషపడాలి. మన భక్తిని బట్టి దేవుడు సంతోషపడాలి. మన క్రమమైన ఆరాధన విధానాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి. మనం కలిగి ఉన్న నియమాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి. మనం కలిగి ఉన్నటువంటి ఒడంబడికను బట్టి దేవుడు సంతోషపడాలి. ఆదివారం నిబంధనని జాగ్రత్తగా పాటించాలి. దేవుడు మనకు అవకాశం ఇస్తే బుధవారం, శనివారం ఏమండి గమనించండి, దేవుని సన్నిధిలో ఎంత ఎక్కువగా గడిపే అవకాశం మనకు దేవుడిస్తున్నాడో అంత ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకంటే భక్తిహీనమైన మన గుడారములో నివసించేదానికంటే యెహోవా మందిర ఆవరణములో నివసించటం ఎంతో మేలు. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడపటం 1000 దినాల కంటే శ్రేష్టం. కాబట్టి ఆడైనా మగైనా పర్వాలేదు, మన పిల్లలు దేవునికి మహిమ తేవాలి కదండి. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన మనల్ని అనుగ్రహించటం అనేది ఆయన కృపలో నుండి, ఆయన ఏర్పాట్లో నుండి జరిగే విషయం కదా. అందుకే 127వ కీర్తనలో 3వ మాట మనకు బాగా పరిచయమైన మాట, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. సామెతల గ్రంథం 20:11 చూస్తే కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. 17:6 అనుకుంటాను. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 17:6 చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ మాట, కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. ఇక్కడ కూడా కుమారుడు అనే ప్రస్తావన మనం చూస్తున్నాం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యం, కుమారులు వృద్ధులకు కిరీటం. కనుక నాకు కొడుకు పుట్టాలి అని చాలామంది అనుకుంటారు, కానీ ప్రభు ఇవ్వదలిస్తే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా ఆయన మహిమ పొందనరుగుడు. ఒకవేళ ఆయన ఇచ్చినా, ఆయన ఎవరినిచ్చినా వారిని దేవుని కొరకు పెంచవలసినటువంటి అవసరం ఉంది కదా. ఎలా పెంచాలి? 5 సంగతులు మీకు గుర్తు చేశాను. మొదటిదేంటి? ఎవరైనా రాశారా? రాస్తే చెప్పండి, లైన్ తప్పొద్దు. దేవుణ్ణి అనుసరించి వాళ్ళు దేవుణ్ణి అనుసరించేటట్టుగా మనము పెంచాలి. రెండవది
వారు దేవునిని మాత్రమే జ్ఞాపకం చేసుకునేవారుగా మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వారిని పెంచాలి. మూడవది, వారు దేవునిని ఘనపరిచేవారుగా ఉంటూ మనం కూడా దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి. నాలుగవది, మనము మన సంతతి వారు దేవుని మాటలు ఖచ్చితంగా వినాలి. ఐదవది, ఆఖరిది, ఆయనకు విధేయులమై ఆయనను సంతోషపరిచే వారంగా మనం ఉంటూ మన పిల్లలకు కూడా దేవుని సంతోషపెట్టేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. కాబట్టి ఈ గొప్ప ప్రేమను, దేవుని ప్రేమను మనము మన పిల్లలు గ్రహించుదుము గాక, రుచి చూచుదుము గాక, లోతునకు వేరు తన్ని పైకి ఎదిగి చిగురులు పెట్టుదుము గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రాలు. ప్రభా, మేము అల్పులం, మేము బలహీనులం, మేము చేతకాని వారం. మీరు మా జీవితంలో ఎవరిని మాకు ఇచ్చినా వారిని మీ కొరకు పెంచగలగాలి అయ్యా. వారిని బట్టి నీకు అవమానం రాకూడదు. మా గర్భాన పుట్టిన వారిని బట్టి నీకు అవమానం రాకూడదు ప్రభువా. మమ్మల్ని బట్టి నీకు అవమానం రాకూడదయ్యా. దేవా, మా పాలు తాగిన పిల్లలు, మా కష్టంలో ఎదిగిన పిల్లలు నిన్ను ఘనపరిచేవారుగా ఉండాలయ్యా. నిన్ను ఘనపరిచేవారుగా ఉండాలి. కృపచూపు నాయనా, కృపచూపు. మేము మిమ్మల్ని ఘనపరచాలి. ఇదిగో రాజును ఘనపరచము, యెహోవాను ఘనపరచము, అలాగున చేయని వారి జోలికి నువ్వు పోకము అంటున్నావయ్యా. నిజం తండ్రి, నిన్ను ఘనపరచని మనుషులతో మాకు సహవాసం వద్దయ్యా. లోకానుసారులు, శరీరానుసారులు, భక్తిహీనులు నిన్ను ఘనపరచలేరయ్యా. నిన్ను ఘనపరచలేని బిడ్డలుగా నా బిడ్డలు ఉండొద్దయ్యా. నిన్ను ఘనపరచలేని కుటుంబంగా నా కుటుంబం ఉండొద్దయ్యా. నిన్ను మేము ఘనపరచాలి, నిన్ను మేము మహిమపరచాలి. నా కుటుంబం అంతటితో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామన్నా యెహోషువతో మేము కూడా గొంతు కలపాలి. ఆ అవకాశం మాకు ఇవ్వండి ప్రభు అంటూ కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా నీకు వందనాలు, జీవం గల దేవా నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ రాత్రి మీ దాసుని మా మధ్యలో నీకు తెచ్చినందుకు వందనాలు. ఇదిగో ఇటీవల బాలల దినోత్సవం జరుపుకున్నాం దేవా. ఆ సందర్భాన్ని ఉద్దేశించి మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కుమార్తెలు దేవా, నిజంగా నాయన నగరునికే చెక్కబడిన మూల కంబాలు అని నీ వాక్యంలో వ్రాయబడి ఉంది అయ్యా. ఇంటికి ఎలివేషన్ లాంటి వాళ్ళు అని మేము ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఇంటికి ఎలివేషన్ ఎంత అందంగా ఉంటుందో, ఇంటికి ఆడపిల్లలు అంత అందగాళ్ళుగా ఉంటారు, అందం ఇచ్చేవాళ్ళుగా ఉంటారు అయ్యా. ఇదిగో ప్రభు, అవన్నీ తెచ్చేవారుగా ఉంటారు. కనుక మా పిల్లలు అలాగ ఉండాలయ్యా, అందంగా ఉండాలయ్యా. అయ్యా మా పిల్లలు అయ్యా ఎదిగిన మొక్కల వలె ఉండాలయ్యా. భోజనపు బల్ల చుట్టూ ఉన్న ఒలీవ మొక్కల వలె ఉండాలయ్యా. వాళ్ళు విషకోరాకులుగా ఉండకూడదయ్యా. వాళ్ళు ముళ్ళ కంపలుగా ఉండకూడదయ్యా. వాళ్ళు దోలగుండ్లుగా దొరకదుంటాకులుగా ఉండకూడదయ్యా. అయ్యా వాళ్ళు నిన్ను మహిమపరచలేనటువంటి అయ్యా ఇదిగో చీమల పొట్టతో నింపబడిన చెట్టులాగా ఉండకూడదు ప్రభువా. వారు నిన్ను మహిమపరచాలి, వారు నిన్ను ఘనపరచాలి. వారు నిన్ను ప్రభువా ఎత్తి పట్టాలి లోకంలో. దేవా నిన్ను ప్రకటించాలి. నిజంగా జెమిమా రోడిగ్రస్ ఎంత ప్రభువా అయ్యా నిన్ను ఘనపరిచింది. నిజంగా ఈ రోజున ప్రపంచం అంతా కూడా మారుమ్రగుతుందయ్యా. దేవా నిజంగా మా పిల్లలను కూడా అలాగ చేయవా నాయనా. మా కుటుంబాలను కూడా అలాగ చేయి నాయనా. నీకు మేము ఘనత తేలిని వారంగా ఉండొద్దయ్యా. మా పిల్లలకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు ఘనత రావాలి. మా పిల్లలు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి నీకు ఘనత రావాలి. మా పిల్లలు కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి నీకు ఘనత రావాలి, ఘనత రావాలి. మేము మా పిల్లలు నీకు ఘనత తేవాలి, ఘనత తేవాలి. ఆ విధంగా మమ్మల్ని సంధించి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబాన్ని దీవించండి. పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయండి. పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించండి. ప్రతి కుటుంబాన్ని సంధించండి, ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి కుటుంబంతో మీరు ఉండండి. ప్రతి కుటుంబంలోనూ నిన్ను మహిమపరచు అనుభవాన్ని ఇచ్చి నడిపించవలసిందిగా వేడుకొనుచు క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.
పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారం మాకు నేటికి దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం. అపవాదికులకు అనంత నాశనం, ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త అయిన త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ నీ తోడయుండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, పేరు పేరు పరచున.